హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను 2025లో మిస్టేక్స్ చాలా చేశాను. ఓకే, సో ఆ మిస్టేక్స్ గురించి మీకు చెప్తాను. ఎందుకంటే ఇవి మీరు 2026 వచ్చే ఎగ్జామ్స్కి రిపీట్ చేయకుండా ఉంటే దెన్ యూ కెన్ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ టు గెట్ జాబ్ దిస్ ఇయర్. ఓకే, సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మిస్టేక్స్ తెలిసి కూడా నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. అవేంటో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన స్ట్రెంగ్త్ సబ్జెక్ట్. ఓకే, స్ట్రెంగ్త్ సబ్జెక్టు, వీక్ సబ్జెక్ట్. ఓకే, ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఐ నో దట్ వెరీ వెల్ దట్ మై వీకెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ఓవరాల్ ఈజ్ కరెంట్ అఫైర్స్. ఓకే, జిఏ. ఎందుకు జిఏ అంటే ఐ డోంట్ నో వై, ఐఎమ్ నాట్ ఎ గుడ్ రీడర్. ఓకే, ఎక్కువ రీడింగ్ చేయడం అనేది నాకు చాలా కష్టం. అసలు కూర్చోలేను, ఎక్కువసేపు రీడ్ చేయడానికి కూర్చోలేను. ప్రాక్టీస్ అయితే చేస్తా కానీ రీడ్ చేయడానికి అంత ఇష్టపడను నేను. సో అదే నా ఎప్పుడు వీకెస్ట్ సబ్జెక్టు. అండ్ స్ట్రెంత్ సబ్జెక్ట్ వచ్చేసి క్వాంట్ రీజనింగ్ ఆఫ్ కోర్స్. అండ్ ఇంగ్లీష్ స్ట్రెంత్ అని చెప్పలేను కానీ యావరేజ్, ఐఎమ్ బిలో యావరేజ్గా ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ వీక్ సో మీరు కూడా ఏంటంటే ఇట్లా స్ట్రెంత్ సబ్జెక్టు, వీక్ సబ్జెక్టు తెలుసుకోవాలి మీరు. అంటే మీరు రాసే మార్క్స్ని బట్టి, అందులో వచ్చే మార్క్స్ని బట్టి, మార్క్స్ ఓకే బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏది మీది స్ట్రెంత్ సబ్జెక్టు లేకపోతే వీక్ సబ్జెక్ట్ అనేది మీరు డిసైడ్ అవ్వి దెన్ మనం టైం అలాట్మెంట్ కానీ లేకపోతే ప్రిపరేషన్ కానీ దానికి తగ్గట్టు మనం మార్చుకోవాలి. ఓకే, సో నేను అట్లనే చేశాను. ఓకే, ఐ నో దట్ ఈవెన్ దో నాకు స్ట్రెంత్, వీక్ సబ్జెక్టు, జనరల్ అవేర్నెస్ అని తెలిసినా కూడా నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఓకే, నేను లాస్ట్ 20 days లేకపోతే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాక, ఓకే, సో ఆ టైంలో ఓకే నేను ప్రిలిమ్స్ అది వచ్చిన తర్వాత నాకు తెలుసు నా ప్రిలిమ్స్ పక్కా అయిద్దని. బట్ నేను ఒక ప్రిలిమ్స్ అయిన వెంటనే ఒక 10 days అట్లా ఫ్రీ అయిపోతాను. నేను రీజనింగ్ అవి చూసుకుంటాను. తర్వాత నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను దగ్గరికి వచ్చాక. సో నేను ఎట్లా చేస్తాను అంటే ఈ వీక్ సబ్జెక్ట్లో మినిమల్ మార్క్స్. ఓకే, మినిమల్ మార్క్స్ ఇన్ ద సెన్స్ సెక్షనల్ కట్ ఆఫ్. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ క్రాస్ అయితే చాలు నాకు, ఇంకా మిగిలిన మార్క్స్ మొత్తం నేను దాంట్లోనే తెచ్చుకుంటాను అని నేను ఎప్పుడు నేను నమ్ముతాను, అలానే చేస్తాను కూడా. ఓకే, సో మీరు కూడా మీకు స్ట్రెంత్ సబ్జెక్ట్ ఉంటుంది, వీక్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు కూడా అలా చూసుకొని దెన్ డిసైడ్ అవ్వండి. అంటే మీ ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడ మనం తగ్గించుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ నేను ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసిందంటే యూట్యూబ్. ఎందుకంటే ప్రిపరేషన్కి యూట్యూబ్కి లింక్ ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక వీడియో చేయాలి అంటే నేను అప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రతి వీడియో చేసేవాడిని. అఫ్కోర్స్ ఇప్పుడైనా చేస్తున్నాను, బట్ అప్పుడైతే ఇంకా మీ నీడ్ ఉండే. ఓకే, నేను ఎప్పుడు అది మైండ్లో పెట్టుకొని చేస్తూ ఉంటాను. సో ఒకసారి ఇలా చూడండి, ఈ పీపీటీ తయారు చేయడానికి అట్లీస్ట్ ఒక 10 to 20 minutes, వీడియో చేయడానికి 1/2 hour 1 hour పట్టుద్ది, ఎడిటింగ్ ఒక 20 minutes 30 minutes. సో అట్లా చూసుకున్న ఒక 2 to 3 hours నాకు ఒక 2 hours ఒక వీడియో పట్టిద్ది. సో నేను ఎట్ ఏ టైం ఒక 2-3 వీడియోస్ కనుక చేసుకుంటే నాకు అట్లీస్ట్ 4 hours. ఓకే, సో ఈ 4 hours నేను ఆ కరెంట్ అఫైర్స్ మీద పెడితే నాకు ఈ ఇయర్ వరకు నేను రాసిన ప్రతి ఎగ్జామ్ క్లియర్ చేసేవాడినేమో. సో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఆర్ఆర్బీ పిఓ స్కోర్ కార్డ్ చూసుకోండి, నాకు 76.57. ఇందులో నాకు 10.5 అనుకుంటా నాకు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో అంత ఈజీగా ఉన్నా కూడా కరెంట్ అఫైర్స్ పెట్టలేకపోయాను నేను. ఎందుకు పెట్టలేకపోయానంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. అదే చాలామంది ఉన్నారు 15+ ఈజీగా తెచ్చుకోవచ్చు ఆ పేపర్లో. ఓకే, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 20s తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్సే. ఓకే, సో 15+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ 4 hours ఈ 15 marks తెచ్చుకోలేమా? డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు. సో నేను చాలా టైం వేస్ట్ అని నేను అనుకోనులే కానీ, బట్ నాకున్న పరిస్థితులకి, ఓకే, నేను థింక్ చేసే విధానానికి, సో ఇది నాకు ఇక యూట్యూబ్ అనేది నాకు డైలీ లైఫ్ లాగా రొటీన్ లాగా అయిపోయింది. సో
ఇన్ కేస్ నాకు ఇంకా ఛానల్ లేకపోతే దెన్ యా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఈ టైం అనేది 4 hours టైం అనేది నాకు దీనికి మనకి ఉపయోగపడేది అనమాట. సో యూట్యూబ్ అనేది నాకు ఎగ్జామ్ పరంగా మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫ్లా అనమాట మనకి. అండ్ సేమ్ లైక్ ఎస్బీఐ క్లర్క్ చూడండి, నాకు ఎస్బీఐ క్లర్క్లో 84.5 వచ్చినాయి ఓవరాల్ స్కోర్. ఇది నేను రెస్పాన్స్ షీట్ చూసుకున్నాను. రెస్పాన్స్ షీట్ చూసుకుంటే నాకు 11.5 నాకు కరెంట్ అఫైర్స్లో వచ్చినాయి. సో సేమ్ ఇందులో కూడా మనం ఈజీగా 20+ తెచ్చుకోవచ్చు. ఓకే, సరిగ్గా కనుక చదివితే 15+ అట్లీస్ట్ తెచ్చుకోవచ్చు కదా. సో అట్లా చూసుకున్నా కూడా ఒక 6-7 మార్క్స్ వేసుకుంటే 91 కట్ ఆఫ్ ఉంది కాబట్టి సో ఈ 7 మార్క్స్ నాకు ఇక్కడే తగ్గినాయి. ఓకే, నా రీజనింగ్ కానీ క్వాంట్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ దాంట్లో వెన్ కంపేర్ టు ఎనీ అదర్. ఓకే, లైక్ 32 ఇన్ రీజనింగ్, 26 ఇన్ క్వాంట్ అండ్ 18 ఆర్ సంథింగ్ అందులో వచ్చినట్టు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సంథింగ్ మంచి బెటర్ స్కోరే వచ్చినాయి. ఓకే, సో ఇక్కడే నాకు ల్యాక్ అయింది నేను జనరల్ అవేర్నెస్లో. సో ఓవరాల్గా కూడా యూట్యూబ్ అనేది కూడా నాకు కొంచెం మైనస్ అయింది, బట్ పర్లేదు. ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. అండ్ ఇంకొక మిస్టేక్ నేనేం చేస్తానంటే మాక్ టెస్ట్లు రాయలేదు నేను. ఓకే, మాక్ టెస్ట్ చాలా నేనే చెప్తా, నాకు తెలుసు మాక్ టెస్ట్ అంటే మాక్ టెస్ట్ అనేది సమ్టైమ్స్ నాకు ఎందుకో టైం వేస్ట్ అనిపించింది. ఎక్కడ టైం వేస్ట్ అనిపించింది అంటే రీజనింగ్లో అవన్నీ ఎన్నో చేశాను నేను. సో చేసినా కూడా స్టిల్ అగైన్ అవే చేస్తూ ఉంటే నాకు ఎందుకో టైం వేస్ట్ అని నేనే మాక్ టెస్ట్లు రాయను. నేను ఆర్ఆర్బీ పీఓకి 0 మాక్ టెస్ట్లు, ఆర్ఆర్బీ క్లర్క్కి 0 మాక్ టెస్ట్ అండ్ ఎస్బీఐ క్లర్క్కి మాత్రం రాశాను నేను. ఎస్బీఐ క్లర్క్కి 3 to 4 మాక్ టెస్ట్లు రాశాను మెయిన్స్వి. ఐబీపీఎస్ క్లర్క్కి ఏం రాయలేదు, ఇంకా ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్కి రాయలేదు, ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్కి రాయలేదు. నేను అదే నా మాక్ టెస్ట్లే సరిగ్గా రాయను నేను. అంతసేపు కూర్చోబుద్ది కాదు. సో నేను మాక్ టెస్ట్లు సరిగ్గా రాయను. సో బట్ మాక్ టెస్ట్లు మీరు మాత్రం అలా ఉండొద్దు. మీరు ఎప్పుడు అలా ఉండాలి అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, సో అప్పుడే కొంచెం మాక్ టెస్ట్లు రాపోయినా కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద వీడియో నేనేం చెప్తానంటే మీరు ఎంత కష్టపడినా కూడా ఓకే, మీరు సమ్టైమ్స్ దానికోసము బ్లడ్ పెడతారు. ఓకే, లిటరల్లీ మీ నిద్ర సాక్రిఫైస్ చేస్తారు, మీ టైం సాక్రిఫైస్ చేస్తారు, మీ హెల్త్ సాక్రిఫైస్ చేస్తారు. ఓకే, అన్నీ ప్రతిదీ మీరు సాక్రిఫైస్ చేస్తారు. బట్ ఈవెన్ దో రిజల్ట్ అనేది మీకు ఫేవరబుల్గా రాదు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్ని చూసి మనం ప్రిపేర్ అవ్వకూడదు. ఓకే, రిజల్ట్ పాజిటివ్ వస్తేనే నేను ప్రిపేర్ అవుతా, సో అట్లా ఉండకూడదు. ఓకే, రిజల్ట్ పాజిటివ్ వచ్చింది ప్రిపేర్ అవ్వు, రిజల్ట్ నెగిటివ్ వచ్చింది ప్రిపేర్ అవ్వు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళకూడదు, ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, రేపు ఫ్రెండ్ పిలుస్తాడు, రాను, ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, వేర్ కన్సిస్టెన్సీ మీట్స్ దెన్ రిజల్ట్ ఆటోమేటిక్లీ విల్ బీ ఇన్ ఫేవర్. ఓకే, ఇది నేను బిలీవ్ చేస్తా. ఓకే, ఎందుకంటే ఫర్ సపోజ్ ఇట్లానే ఆలోచించండి, ఒకడు వస్తాడు ఫ్రెండ్, బయటికి పోదాం రారా అంటాడు, వెళ్తాము. ఓకే, ఆడేం ఉండదు, వెళ్ళి చిన్నగా అటు తిరిగి వస్తాము, ఇక మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. ఓకే, దిస్ విల్ కమ్స్ అంటే సక్సెస్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్. ఓకే, మీ ఫ్రెండ్స్ని మీరు సాక్రిఫైస్ చేయాలి, మీ నిద్ర సాక్రిఫైస్ చేయాలి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ డెఫినెట్లీ, బట్ ఓన్లీ వెన్ యూ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ వన్. ఓకే, ఇది నేను బిలీవ్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఒకటి కన్సిస్టెన్సీ ఉండాల్సిందే ఇందులో, అండ్ సాక్రిఫైస్ ఉండాలి. ఓకే, నాకు అది కావాలి ఇది కావాలంటే అవ్వదు. ఓకే, ఈవెన్ నాకైతే ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ లేనే లేదు, అసలు ఫ్రెండ్ సర్కిల్ అనేది తీసేసా. ఎందుకంటే ఐ నో దట్. ఓకే, ఫ్రెండ్ సర్కిల్తో పెట్టుకుంటే ఇది అవ్వేది కాదు. ఓకే, అండ్ యా, దట్స్ ఇట్. మ్యాక్సిమం నేను చేసిన మిస్టేక్స్ మాత్రం ఇవే. ఒకటి, వీక్ సబ్జెక్ట్ తెలిసినా కూడా దాని మీద ఫోకస్ చేయకపోవటం, అండ్ మాక్ టెస్ట్లు రాయకపోవటం ఒకటి, యూట్యూబ్ ఒకటి నాకు పర్సనల్గా, మీకు మేబీ ఉండకపోవచ్చు. బట్ దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.